ఇంద్రనగర్ అనేది ఇప్పుడైతే గుడిచారు కట్టుకున్నారో ఆ పనిని ఆపేశారు. వీళ్ళు చేసిన పనికి గరీబోళ్ళు ఇల్లు మీరండి అక్కడ 1600 గుడిచాలు ఉంటాయి. అది 9-10 ఎకరాల వాళ్ళు ఉన్నారు. 70 ఏళ్ళ నుంచి ఉన్నారు తల్లి వాళ్ళు. అది ఐడిపిఎల్ ల్యాండ్ అని ఐడిపిఎల్ ఆపుతున్నాడు. వాళ్ళు నీది అయింది అనుకోండి అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ గరీబోళ్ళు 70 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకి ఏవా తల్లి? బీజేపీకి కాంగ్రెస్కు టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వెళ్ళారా? వాళ్ళని చంపేద్దామా? ఎస్సీలను బీసీలను తెలంగాణ బిడ్డలను నిలబడదామా? అంటే నీ ఐడిపిఎల్ ల్యాండ్ అయితే వాళ్ళు నిలబడతారా? 70 సంవత్సరాల నుంచి నీ ల్యాండ్ కాదు, వాళ్ళు గుడిసెలు వేసుకున్నాం, నీళ్ళు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, ఏంటిది మన ఓట్లు వేసుకున్నాము. కేటీ రామారావు గారు వచ్చి 6 కోట్లు పెట్టేసి రోడ్లు డ్రైనేజీలు వేసాడు. రేవంత్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు నేను అడిగితే డ్రైనేజ్కి ఇచ్చాడు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కబ్జాదారుడా? అంటే ఇక్కడ ప్రజలకు ఇచ్చిన ల్యాండ్ మీరు కబ్జా చేశారని ఆరోపణలు చేస్తున్నారు. అక్కడ అవతల అసలు కబ్జా చేసినవి బయటకు రావట్లేదు, అంతే కదా? అంతే కదా. ఎస్, ఈ 36 ఎకరాల్లో ఎవరు ప్రధానంగా ఉంది చూసాము. ఒకటి అనిల్ కన్స్ట్రక్షన్స్ ఉంది, అది కవిత గారి కుటుంబానికి సంబంధించి ఫోటోలు ఉన్నాయి కదా తల్లి. ఇంకా ఏవి రెడ్డి అని చెప్పి తను రీసెంట్ గా తన చేతులు మారినట్లు తెలుస్తుంది. అతను కేటీఆర్ సన్నిహితుడు కదా ఏవి రెడ్డి గారు. కేటీఆర్ సన్నిహితుడా, రేవంత్ రెడ్డి సన్నిహితుడా, లేకపోతే నా కొడుకు సన్నిహితుడా? నాకు సంబంధం లేదు. మీకు డాక్యుమెంట్ ఇచ్చాను నేను. అంటే గవర్నమెంట్ లో పెద్ద హ్యాండ్స్ లేనిది అది అసలు సాధ్యం కాదు కదా. కాదు, మరి ఆ గవర్నమెంట్ లో సాధ్యం కాదు, ఈ గవర్నమెంట్ లో సాధ్యం కాదు. ఎస్, ఆ 36 ఎకరాలు మనం వెళ్ళి చూద్దాము అంటే కన్స్ట్రక్షన్స్ ఎలా ఏమంటుండు తల్లి? నేను ఆ 36 ఎకరాల గురించి సర్వే చేస్తే తప్ప బయటికి రాదు. ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ గవర్నమెంట్ కూడా లెటర్ రాసినాక జీవో ఇచ్చింది. అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా గానీ అక్కడ జరిగే అక్రమం అయితే జరుగుతాయి. కానీ నిరుపేదలు ఇల్లు ఆపిరు కదా తెలియాలా? వాళ్ళు ఆపలే. ఇప్పుడు జరుగుతుందంటే మొన్న జరుగుతుందంటే నిరుపేదలు వేసుకుంటున్న గుడిసెలను ఆపేశారు నిన్న. అంత పెద్ద ఇండ్లు ఆపలేరు తల్లి. ఇప్పుడు నేను చూపెడతాను అడవండి, ఇండ్లు ఏమి ఆపుతా, వాళ్ళు ఆపరు, ఇది ఆపుతారా? ఇది అన్యాయం.